ఓం శాంతి. ఇప్పుడు మనం డాక్టర్ సచిన్ భాయ్ చెప్పినటువంటి పరమాత్మ వాణి, ఒక సిమిరణ క్రాంతి, సాకార మురళీలని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే సిరీస్లో ఈరోజు మనం 3వ ఎపిసోడ్ విందాము. ఈ క్రాంతి అంటేనే స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అని అర్థం. ఇక్కడ మనం విద్రోహం చేయాలి. దేనిపైన? స్వయం యొక్క సంస్కారాలపైన రివల్యూషన్ తీసుకొని రావాలి, రివాల్ట్ తీసుకొని రావాలి, విప్లవం తీసుకొని రావాలి. ఏదైతే ఓల్డ్ మీ, పాత నేను, పాత సంస్కారాలున్నాయో, పాత సత్తా ఏదైతే ఉందో ఆ సత్తా మొత్తాన్ని కూడా పెగల్చి వేసేయాలి, పక్కకేసేయాలి. ఇదే క్రాంతి ఇక్కడ. ఈరోజు సాధన యొక్క 3వ రోజు. ఈ క్రాంతి అనేది జ్ఞానం యొక్క క్రాంతి, సిమిరణ యొక్క క్రాంతి. ఈ బట్టి జ్ఞానం యొక్క బట్టి అని చెప్పచ్చు. ఎందుకంటే మనస్సు భ్రమిస్తూ ఉంటుంది. మరియు జ్ఞానం అనేది భ్రమిస్తున్నటువంటి మనస్సును స్థిరపరచగలిగేటువంటి ఏకైక పద్ధతి. మనస్సు యొక్క స్వభావం పాస్ట్లో అయినా వెళుతుంది, లేకపోతే భవిష్యత్తులో అయినా వెళుతుంది. అంతేకాని వర్తమానంలో మాత్రం స్థిరంగా ఉండదు. దానికోసం కొత్త కొత్త విధానాలను మనం కనుగొనాలి. ఒకవేళ గనక మన మనసుని వర్తమానంలో కూడా స్థిరపరచగలిగినట్లయితే అప్పుడు మన పాస్ట్, గతం, ఆ గతానికి సంబంధించినటువంటి స్మృతులు మరియు భవిష్యత్తు గురించి ఏదైతే చింతన చేస్తున్నామో, కలలు కంటూ ఉన్నామో, అవి మనల్ని అలసిపోయేలాగా చేయు. ఎప్పుడైతే మన మనసుని వర్తమానంలో స్థితపరచగలగాలి అని అనుకుంటామో, దానికి మనం చేయాల్సింది ఒకే ఒక టెక్నిక్. అదేంటి అంటే జ్ఞానం యొక్క చింతన, జ్ఞానం యొక్క స్మృతి. మరి ఆ స్మృతి కోసమే ఈరోజు మనం ఇప్పటిదాకా విన్నాం కదా, 7 స్పిరిచువల్ హ్యాంగర్స్ని తయారు చేసుకున్నాం. ఒక్కొక్క హ్యాంగర్కి ఒక్కొక్క పాయింట్ని వేలాడదీయండి. ఎప్పుడు సమయం వచ్చినా కానీ హ్యాంగర్కు ఉన్నటువంటి ఆ పాయింట్ని తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ జ్ఞానం చాలా చాలా విస్తారమైనది, విరాటమైనది, విశాలమైనది. ఈ జ్ఞానానికి చెందినటువంటి ఒక్క చిన్న చుక్కైనా కానీ చాలు మనలో ఉన్నటువంటి వ్యర్థమును పూర్తిగా తెంచివేసేందుకు ఉపయోగపడుతుంది. పై నుంచి బాబాతోటి ఉన్నటువంటి అనుభూతి చెప్తూ ఉంటారు, కానీ లోపల చాలా దుఃఖితులుగా ఉంటారు. బాబా ఇలా సాయం చేశారు, అలా సాయం చేశారని చెప్తూనే ఉంటారు, కానీ అది ప్రాక్టీస్ యొక్క ఆధారంతో వస్తుంది. కానీ లోపలైతే పాస్ట్లో జరిగినటువంటి ఒక సంఘటన బాగా ఇంకా ఇంకా బాధిస్తూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. ఈ బట్టి అంతా కూడా అనేక రకాల టెక్నిక్స్ తోటి తయారైనటువంటిది. రోజు ఒక్కొక్క టెక్నిక్ మన ఎదురుగా వస్తుంది, కానీ ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఎప్పుడైతే మనం వాటిని ఉపయోగిస్తామో అప్పుడు అది ఉపయోగపడుతుంది. ఒకటేమో లెర్నర్, మరొకటి ఇంప్లిమెంట్. కాబట్టి ఇక్కడ కేవలం లెర్నర్గా కావటమే కాదు, ఇంప్లిమెంటర్గా కూడా కావాలి. ఏదైతే నేర్చుకున్నామో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైతే తెలుసుకున్నామో దాన్ని వెంటనే అప్లై చేయాలి. శాంతి స్తంభం పైన ఎలా ఉన్నామో అలా, బాబా ఎలా అర్థం చేయిస్తున్నారో అలాగా. బాబా రూంలో విచార సాగర మదనం, కుటీరంలో ఏకరస స్థితి, ఆంగణంలో సోమరితనం సమాప్తం చేయాలి. ఎక్కడి నుంచి తీయాలి? రాణా ప్రతాప్ నుంచి తీయాలి అని అనుకున్నాం కదా. ఇక సోమరితనాన్ని సమాప్తం చేయాలి. పశ్చాత్తాపం యొక్క గడియలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పారు. ఓం శాంతి భవన్ రిసెప్షన్లో డోల్ నగాడా మోగించాలి. ఓం శాంతి భవన్ హాల్లో ఆత్మకు వకీలుగా కావాలి. అక్కడ కూడా వకీల్స్ ఉంటారు. డాక్టర్ యొక్క చదువు చదువుతారు, వకీలు యొక్క చదువు చదువుతారు, కానీ మీరు కూడా ఆత్మకు వకీలు ఉన్నారు. ఈ జ్ఞానం అనేది చప్చీని అని అనొచ్చు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం 7 హ్యాంగర్స్ని తయారు చేసుకున్నాం, వీటిని స్పిరిచువల్ హ్యాంగర్స్ అని అనొచ్చు. మొదటి ఎస్ఎస్ శాంతి స్తంభము, రెండవది హెచ్హెచ్ హిస్టరీ హాల్, మూడవది బిఆర్ బాబా రూము, నాలుగవది బిహెచ్ బాబా హట్, తర్వాత ఎంసీ మధుబన్ కోర్ట్యార్డ్, ఓం శాంతి భవన్ ఆర్ రిసెప్షన్, తర్వాత ఓం శాంతి భవన్ హాల్. 21 రోజుల కోసం మనం తయారు చేసుకున్నటువంటి హ్యాంగర్స్ ఇవి. మొట్టమొదట వీటిని గుర్తు చేసుకోవాలి. ఏ నంబర్లో ఏది ఉంది అనేది కరెక్ట్గా చెప్పాలి. అందుకనే ఇక్కడ మనం చేయాల్సిందేంటి? మొట్టమొదట శాంతి స్తంభం దగ్గర మనం బాబా ఏదైతే హెడ్డింగ్ చెప్తారో చూసారా, అది పెట్టాలి.
ఈ 2 రోజులైతే వీటన్నిటిని మీరు పక్కా చేసుకొని ఉండొచ్చు. ఇంకొంత లోతులోకి వెళ్దాము. ఇప్పుడు ఓం శాంతి భవన్‌ని కూడా మనం ముక్కలు ముక్కలుగా చేసి గుర్తుపెట్టుకుందాం. అందులో కూడా 7 భాగాలను క్రియేట్ చేద్దాము. ఎందుకంటే మనం మురళినైతే అందులో పెట్టాలి. కానీ ఓం శాంతి భవన్‌లో ఎక్కడో అక్కడ వేస్తున్నాము అంటే మళ్ళీ అది మనకి గుర్తుండదు. మన లక్ష్యం ఏంటి? పూర్తి జ్ఞానాన్ని తీసేసుకోవాలి. మీరు రోజంతా ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు. ఏం చేస్తున్నా కానీ మనకి ఈ మొత్తం జ్ఞానం గుర్తుండాలి. హిస్టరీ హాల్‌లో ఏంటి అనగానే గుర్తుకు రావాలి. అలాగే 4 ధామాల యొక్క చక్కర్ కొట్టి రావాలి. చక్కరైతే కొడుతూనే ఉంటాం. యాత్ర అయితే చేస్తాం. కానీ మన పాత ఎప్పుడో ఉన్నటువంటి ఆలోచనలతోటి. ఎప్పుడు పాత ఆలోచనలైనా కొత్త నియమం పెట్టకుండా అక్కడికెళ్ళాము, బాబాని చూసాం. స్థానానికి సంబంధించి ఏ జ్ఞానం యొక్క పాయింట్‌ని జోడించాము అనేది గుర్తు రావాలి. ఇప్పుడు ఓం శాంతి భవన్ హాల్‌లో ఫస్ట్ పాయింట్‌ని స్టేజ్ దగ్గర పెడదాం. ఇందులో నంబరింగ్ గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయం ఏమీ లేదు. ఏదైతే మంచి మంచి పాయింట్స్ ఉంటాయో మురళిలో విన్నప్పుడు వాటిని స్టేజ్ తోటి జోడించండి. ఆ తర్వాత దాని పక్కన ఉన్నటువంటి సత్యయుగం యొక్క దర్బారు ఫోటో ఉంది కదా, సత్యయుగం మోడల్. ఏ పాయింట్ అయినా కానీ దానికి సంబంధించి మంచిగా అనిపించింది అంటే దాన్ని 2వ నంబర్లో అక్కడ వేసేయాలి. 3వది అకేలా వైపు మొత్తం 4 స్లోగన్స్‌ని పెట్టడం జరిగింది వాల్స్ పైన. అక్కడ మీరు ఏదైనా పెట్టచ్చు. అకేలా వైపు ఇంత అకేలా వైపు ఈ పాయింట్ వేయాలి అని మాత్రం గుర్తుంచుకోండి. కింద ఏముంది? సృష్టి చక్రం ఉంది. ఒక పాయింట్ దానికి సంబంధించిందైతే అక్కడ వేసేయండి. తర్వాత అన్నయ్యల వైపు 6వది సర్వధర్మాల పిత ఫోటో ఉంది కదా అక్కడ. ఇక 7వది పైన డాబా పైన వేయాలి, రూఫ్ పైన వేయాలి. ఇలా 7 భాగాలుగా డివైడ్ చేసాం. మనం ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ 7 విషయాల వైపుకు వద్దాం. రోజు మనం 7 విషయాలను తీసుకుంటున్నాం కదా. మొట్టమొదట లెగవడంతోటే మనకు ఆ స్వమానం గుర్తుండాలి. ఏంటా స్వమానం? 108 స్వమానాల మాల ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కదా. ఒక మురళి నుంచి అయితే ఎన్నో రకాల స్వమానాలను తీసుకోవచ్చు. కానీ ఈరోజైతే మనం ఏదైతే ఫిక్స్డ్ స్వమానాలను తీసుకున్నామో దానిపైన ఈరోజు అభ్యాసం చేద్దాము. నిన్న మనం 5 తీసుకున్నాం కదా. అందులో మొట్టమొదటిది అశరీరీ స్థితి చిత్రం తయారు చేసుకోవాలి. 2వది అకాల సింహాసనాధికారి. తర్వాత అఖండ మహాదాని ఏదో ఒకటి ఇస్తున్న ఫోజ్. స్వమానంతో మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 5-6 విషయాలు ఏంటి? స్వమానంతో ఆడుకోవాలి. 2వది స్వమానాన్ని చూడాలి. నిన్న మనం అనుకున్నాం కదా, విజువలైజేషన్ ఈజ్ అండర్స్టాండింగ్. ఇక్కడ మనం ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గుర్తు పెట్టుకోవాలి అంటేనే టెన్షన్. ఇలా చదవటం ఇవన్నీ కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం చూడటమే. గుర్తుపెట్టుకోండి విషయం, విజువలైజేషన్ అంతే. మొదటిది ఆడాలి. 3వది వాటిల్లో కలర్స్ నింపాలి. ఏ స్వమానం అయితే తీసుకుంటున్నారో అందులో కలర్స్ నింపాలి. నిన్న మనం ఇంకా ఏం స్వమానం తీసుకున్నాము? అతక్ సేవాదారి. అతక్ అంటే ఏంటి? అస్సలు అలసటే లేనివారు. పరిగెడుతున్నాను, రన్నర్ రన్నర్ రన్నర్. ఈ విధంగా ఏదైతే అమూర్తంగా ఉన్నటువంటి దానికి మూర్తిని తయారు చేయాలి. ఎదురుగా అబ్స్ట్రాక్ట్ ఉంది, దానికి పిక్చర్ తయారు చేయాలి. మురళి అంతా చదివాం, క్లాస్ చేయించాం. 10 రోజుల తర్వాత ఎవరైతే క్లాస్ చదివారో వారికి అసలు ఏం చదివాం, ఏం చెప్పామని గుర్తుండదు. ఎందుకంటే ఆ రోజు చదివాం కానీ మర్చిపోయాం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకున్నాం? ఏదైతే పిక్చర్ చూసారా అది మాత్రం గుర్తుపెట్టుకున్నాం. మనం మూవీ ఒక్కసారే చూస్తాం కానీ పిక్చర్ ఎంతసేపు గుర్తుంటుంది? నేను నడుస్తూ తిరుగుతూ శబ్దాలు, సౌండ్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి గుర్తుంటాయి. మిగతా ఏవి గుర్తుండవు. అందుకని మనం మన మెమరీ పైన ప్రయోగం చేయాలి. ఇక్కడ మనం ఏదైతే బట్టి చేస్తున్నామో ఇది మన మెమరీ యొక్క బట్టి. ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సిఏ కానీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కానీ వారు వారి యొక్క స్టడీస్లో వీటిని అప్లై చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం 7 హ్యాంగర్స్ని తయారు చేసాం. అలాగా 100 హ్యాంగర్స్ ఉంటాయి. ఇవి కాదు, ఇవైతే స్పిరిచువల్ హ్యాంగర్స్ని మనం తయారు చేసాము. కానీ యాక్చువల్గా అయితే 100 హ్యాంగర్స్ ఉంటాయి. కావున ఇక్కడ హ్యాంగర్స్ పైన మనం ఒక్కొక్క పాయింట్ని వేలాడదీస్తూ ఉండాలి. ఇవి టెక్నిక్. నిన్న మనం చూసినటువంటి టెక్నిక్ ఏంటి? IWM. నేను చేస్తున్నాను, నాతో జరుగుతుంది మరియు నా ఎదురుగా జరుగుతుంది. ఈ 3 విషయాలు, ప్రతి దాంట్లో ఈ 3 విషయాలు ఉండాలి.
నిన్నటి మురళిలో కూడా కుమారులతోటి బాబా మాట్లాడారు, కుమారులతో మాట్లాడారు. వారిని ఏం చేయమన్నారు? ఇతర కుమారీలున్నారో వారికి దారిని చూపించాలి అని అన్నారు. అప్పుడు మీరేమి విజువలైజ్ చేయాలి? డైమండ్ హాల్లో కుమారులతోటి బాబా కూర్చుని ఉన్నారు. బాబా కూర్చోమనంగానే కూర్చున్నవారు లెగవాలి, నిజంగా లెగవండి. బాబా కుమారీలతో ఏం మాట్లాడుతున్నారు? ఎవరైతే భ్రమిస్తున్నటువంటి మరచిపోయినటువంటి కుమారీలున్నారో వారికి దారి చూపించాలి అన్నారు. ఇప్పుడు మాతలతో మాట్లాడుతున్నారు. స్వయాన్ని మాతగా భావించాలి. మీరు ఉన్నదేమో కుమారు, కానీ కొంచెం మీ పైట సరి చేసుకోండి, మీ చీర సరి చేసుకోండి అంటే అంతగా స్వయాన్ని మాత అనుకోవాలి. కుమారై ఉండొచ్చు, కానీ మాతగా అయిపోవాలి. మాతలు లెగవండి అని అన్నారు. ఎలా లెగుస్తారు? అన్నీ సర్దుకుంటూ లెగుస్తారు. చిత్రం తయారు చేసుకోండి మీరే. నాతోనే బాబా మాట్లాడుతున్నారు. బాబా ఏమన్నారు? మీరు విజయి 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 అంటూ మాతలతో అన్నారు. అదర్ కుమారులతోటి బాబా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఎవరితో కలుస్తున్నారు? సమర్థ తండ్రి సమర్థ పిల్లలతో కలుస్తున్నారు. వారు సమర్థుడైతే నేను సమర్థుణ్ణే, సేమ్ లెవెల్. మరి మస్తకం మణిపైన ఏం చూడాలి? మస్తకం మణిపైన బాబా విశేషతలను చూస్తూ ఉన్నారు. IWM అంటే నాతో జరుగుతుంది, నా ఎదురుగా జరుగుతుంది, నేను చేస్తున్నాను. ఈ మూడింటిలో ఏదో ఒకటిని మనం యూజ్ చేయాలి. ఇమాజిన్ విత్ మీ మెథడ్. హిస్టరీ చదువుకుంటున్నాం, గుర్తుండట్లేదు హిస్టరీలో మనకి ఇంట్రెస్టే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ IWM మెథడ్ని ఉపయోగించండి. రాణా ప్రతాప్ వారి యొక్క హిస్టరీ, వారితో జరుగుతున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ అది నేనే. శివాజీ మహారాజ్తో జరుగుతున్నది ప్రతిదీ కూడా అది నేనే యుద్ధానికి వెళుతున్నాను. ఉదాహరణకి కొంతమందికి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది, స్వాతంత్రం, ఇవన్నీ యొక్క డేట్స్ ఏమీ పెద్ద గుర్తుండవు. అప్లై IWM. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన స్వమానం ఏంటి అంటే నేను అర్జునుడను. చూడండి, ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నటువంటి ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అందరికీ నచ్చుతాయి అని కాదు. అసలు మనం యోగ ప్రయోగం చేసేదే దేనికోసము అంటే ఆనందం కోసం. అంటే మనం చేస్తున్నటువంటి అభ్యాసంలో మనకి నిత్యం ఆనందం కలగాలి. ఒకవేళ మనకు ఆనందం అనిపించట్లేదు, ఈ టెక్నిక్ని ఆపేసి మరొక టెక్నిక్ని ఫాలో కండి. కొంతమందికి అర్జునుడు అంటే ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమందికి భీముడు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి కొందరికి యుధిష్ఠిరుడు అంటే ఇష్టం అయి ఉండొచ్చు. అటువంటి వారికి ఈ స్వమానం వర్తించకపోవచ్చు. ఎందుకంటే అర్జునుల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్జును యొక్క విశేషతలు కూడా ఎంతగానో ఉన్నాయి. ఏంటది? వారికి కన్ను తప్ప ఏదీ కనిపించట్లేదు. ఒకవేళ అర్జునుడి యొక్క స్వమానం కావాలి అనుకున్నప్పుడు మొదట వారికి ఈ మహాభారతం గురించి తెలియాలి. ఎవరికైతే మహాభారతమే తెలియదో వారికి అసలు అర్జునుడు ఎవరు ఏంటి వారి డీటెయిల్ తెలియదు. కేవలం ఈ స్వమానాన్ని బట్టి పడుతూ ఉంటారు. దీంతో ప్రాప్తి ఏంటి? అర్జునుడు అంటే ఎవరు? అర్జునుడికి ఒక కన్ను తప్ప ఏది కనిపించదు. ఒకటి. రెండవదేంటి? అర్జునుడు అంటే తీవ్రమైనటువంటి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి దివ్యాస్త్రమును పొందినటువంటి వారు. ఎన్నో సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఆ సమయంలో వారి శస్త్రాలను చెట్టుకు వేలాడతీశారు, తర్వాత తిరిగి తీసేసుకున్నారు. మూడవది, అర్జునుడు అనగా భగవంతునికి మహాప్రియుడు. ఎవరికీ కూడా భగవంతుడు గీతను వినిపించలేదు, ఒక్క అర్జునుడికి తప్ప. ఎందుకంటే గీతలోని మహావాక్యం ఏంటి? నీవు నా మిత్రుడవు ప్రియుడవు కూడా అని అన్నారు. అంటే భగవంతునికి ఎవరైతే ప్రియుడిగా ఉంటారో, భగవంతునికి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వారే అర్జునులు. అర్జునుడు అనగా విరాట యుద్ధంలో పూర్తి కౌరవ సైన్యమును పరాస్తం చేసినటువంటి ఏకైక వ్యక్తి. అర్జునుడు అనగా మోహంకి వశమైనటువంటి వాడే, కానీ గీతాజ్ఞానమును విని తన మోహాన్ని తొలగించి నష్టమోహ స్మృతిర్లబ్ధగా మారినటువంటి ఏకైక వ్యక్తి. అర్జునుడు అనగా శక్తివంతుడు, అర్జునుడు అనగా ఏకాగ్రచిత్తుడు. ఇవన్నీ కూడా అర్జునుడి యొక్క విశేషతలు. నేను అర్జునుడిని అనే ఈ స్వమానం తీసుకోవాలి. తీసుకొని చింతన మననం చేయాలి. స్వమానం యొక్క చిత్రాన్ని తయారు చేయాలి, రంగులు వేయాలి, స్వమానంతో ఆడాలి, స్వమానంలో స్థితులైపోవాలి. స్వమానము మరియు నేను ఒక్కటైపోవాలి ఒక్కసారి కోసం. ఏ విధంగా అయితే కొంతమందికి పునర్జన్మలు గుర్తొస్తూ ఉంటాయి. అది నేనే అంటూ ఉంటారు. విన్నటువంటి వారు జోకా అనుకుంటారు, కానీ చెప్పేటువంటి వాళ్ళు అది నేనే అంటూ ఉంటారు. కొందరుంటారు నేనే చైతన్య మహాప్రభుని అంటారు. నేను అప్పుడు కూడా చెప్పాను, మీరు మారలేదు, నేను వచ్చాను మళ్ళీ మిమ్మల్ని మార్చటం కోసమని అంటుంటారు.
కావున ఇక్కడ స్వమానాలతో ఆడాలి, స్వమానాల యొక్క చింతన చేయాలి, స్వమానం యొక్క మననం చేయాలి. ఒకవేళ వారి గురించి తెలియట్లేదు అంటే అసలు అర్జునుడంటే ఎవరు అని తెలుసుకోవటం. ఏ విధంగా అయితే తెలుసుకున్నాం కదా, అర్జునుడు మోహానికి వశమై ఉన్నటువంటి వారు, అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి వ్యక్తి, సంశయంతో నిండి ఉన్నటువంటి వ్యక్తి, నిర్ణయం తీసుకోవడం చాతకానటువంటి వ్యక్తి, పరాయణవాది. అసలు గీతను వినకముందు వారిలో ఉన్నటువంటి దోషాలు ఇవన్నీ కూడా. కానీ ఎప్పుడైతే గీతను విన్నారో ఇదంతా కూడా సమాప్తమైపోయింది. కానీ ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి స్వమానం ఏంటి? నేను అర్జునుడను. ఏ విధంగా అయితే మనం తెలుసుకున్నాం కదా, సాధనాల యొక్క ప్రయోగం కూడా చేయాలి. మనం నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఒక చిత్రం ఇలా కనపడుతుంది. ఇద్దరు శంఖాన్ని పూరిస్తూ ఉన్నారు. నేను ఎవరిని అంటే నేను భగవంతుడితో శంఖ పూరిస్తున్నటువంటి వ్యక్తిని. ఇది మైండ్లో పెట్టుకోవాలి. నేను అర్జునుడను అంటాడనమాట అర్జునుడు. నేను భీంభయ్య నుంచి నేర్చుకుంటున్నాను. ఏం నేర్చుకుంటున్నారు? అర్ధరాత్రి పూట కిచెన్లో ఏదో సౌండ్ చేస్తూ ఉంటే ఏంటి ఈ సౌండ్, ఏం చేస్తున్నావు అని అడిగితే తింటున్నానంట. రాత్రిపూట అసలు ఏం కనిపించట్లేదు, ఎలా తింటున్నావు అని. అప్పుడు భీముడు అంటాడు, చేతులకు కూడా కళ్ళు ఉంటాయి అర్జునుడా, అభ్యాసం అభ్యాసం అంటాడంతే. అప్పుడు అర్జునుడు వారిని గురువుగా స్వీకరిస్తారు. వారు నాకు నేర్పించినటువంటి విషయం అభ్యాసం, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, అంతే. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈరోజు కూడా మురళిలో బాబా చెప్పారు, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. నిన్న కూడా మనకి బాబా ఒక ప్రాక్టీస్ చేయించారు. అభ్యాసము మరియు అటెన్షన్ గురించి తెలియచేశారు కదా. నిరాకారి ఫరిస్తా యొక్క అభ్యాసం చేయమన్నారు. ఇలా అభ్యాసం చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మొదటి స్వమానం నేను అర్జునుడను, రెండవది నేను ఆకర్షణమూర్తుడను. ఈ స్వమానంని మనం దేవతలతోటి జోడించవచ్చు. నేను దేవతను, నేను కృష్ణుణ్ణి, నేను ఆకర్షించేవాడను. స్థూల ఆకర్షణ కాదు, శరీరం వైపు ఆకర్షించటం కాదు. లేనట్లయితే మీరు ఈ స్వమానాన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే మీ శరీరానికి అంత ఆకర్షితులైపోతారు. అది ఇంకా రాంగ్ అయిపోతుంది. ఇక్కడ ఆకర్షణ అంటే ప్యూరిటీ యొక్క ఆకర్షణ, ఆత్మిక ఆకర్షణ. మూడవది నేను అవ్యక్త ఫరిస్తాను. కొన్ని ఫరిస్తాల చిత్రాలు రకరకాలు ఉన్నాయి చూడండి. ఏ రకమైన ఫరిస్తాను? ఫరిస్తాలు ఎలా ఉంటారు? రెక్కలు ఎలా ఉంటాయి? తేలిగ్గా ఉంటారు. స్త్రీ పురుష భేదాలు లేనే లేవు. తర్వాతది నేను అవతరించిన ఆత్మను. ఎవరికి అవతారం బాగుంటే ఆ అవతారాన్ని స్వయంగా భావించండి. అవతారము అంటే నిరంతరం వారికి తమ కార్యం యొక్క స్మృతి ఉంటుంది. నేను అవతరించిందే దీనికోసం అని. ఏ విధంగా శ్రీకృష్ణుణ్ణి చూపించారు. గోకులంలో ఉన్నారు, అందరితో ఉన్నారు. కానీ ఎప్పుడైతే వెళ్లే సమయం వచ్చిందో నష్టమోహ అయిపోయారు. ఆ తర్వాత నుంచి వారు ఎప్పుడూ కూడా ఫ్లూట్ని పట్టుకొనే లేదు, వదిలేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాత్ర ఏదైతే ఉందో అది పూర్తయిపోయింది. ఇప్పుడు హస్తినపురం యొక్క పాత్ర. ఇట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే నిరంతరం వారికి గుర్తుంది నేనెందుకు వచ్చాను అని. మురళిని బాగా ఆడిచ్చారు, తర్వాత రాసలీలలు చేశారు, ఎన్నో చేశారు. కానీ తర్వాత కర్తవ్యం సమయానికి దాన్ని వదిలేశారు, వేరే యొక్క కర్తవ్యంలోకి వెళ్ళిపోయారు. నిరంతరం గుర్తుండాలి, అవతరించిన ఆత్మను. అసలు నేను ఎందుకు వచ్చాను? నా సమయాన్ని వేస్ట్ చేసుకోవటానికి వచ్చానా? అసలు నిన్న మీరందరూ బఫెల్లో జోన్లో ఎంతవరకు ఉన్నారు? ఎక్కువలో ఎక్కువ 6 గంటల కన్నా టైం వేస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? కామెంట్ సెషన్లో రాయండి, సత్యంగా రాయండి. ఎవరెవరు ఎంతసేపు బఫెల్లో జోన్లో ఉన్నారు? జ్ఞానము, యోగము, ధారణ, సేవ కాకుండా ఎవరెవరు తమ ఎంత సమయాన్ని వేస్ట్ చేశారు? ఒకవేళ అలా గనక చేసినట్లయితే స్వయానికి స్వయం పనిష్మెంట్ చేసుకోవాలి అని అనుకున్నాం కదా. ఒకటేంటి అంటే ఎక్సర్సైజ్, ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేయాలి. రెండవది ఫేవరెట్ లగ్జరీ వస్తువు ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో, ఇష్టం అనిపిస్తుందో దాన్ని వదిలేయటం. మూడవది దానం. ఇది పనిష్మెంట్, స్వయానికి స్వయం పనిష్ చేయాలి. ఈరోజు పనిష్మెంట్, ఎవరైతే 1 గంటకి మించి తమ సమయాన్ని వేస్ట్ చేశారో వారందరూ పనిష్మెంట్కి అర్హులు. సంకల్పాలను వేస్ట్ చేసినా కానీ అందరూ పనిష్మెంట్కి అర్హులు, అందరూ పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. వారు ఇలా నింద చేస్తున్నారు, అలా నింద చేస్తున్నారు అంటూ ఈ విధంగా వింటూ ఉన్నారు, లేకపోతే చర్చించుకుంటూ ఉన్నారు. అవునండి నిజమే, మీరన్నది కరెక్టే అని ఒక చిన్న మాట అన్నా కూడా, అంటే మీరు విన్నారు కాబట్టే కదా అన్నారు, అందుకనే ఇది కూడా బఫెల్లో జోన్లోకి వస్తుంది. సో ఈ విధంగా మనం ప్రతి సూక్ష్మమైనటువంటి పాయింట్ని చర్చించుకుంటూ బఫెల్లో జోన్ని ఎంత వీలైతే అంత తక్కువ చేసుకుంటూ ఉండాలి. తర్వాత యోగం యొక్క అభ్యాసం ఎంతవరకు చేశారు? యోగం యొక్క అభ్యాసం ఎంతవరకు చేశారు అది కూడా కామెంట్ సెషన్లో రాయండి. స్వమానమాల యొక్క అభ్యాసంను కూడా
ఇప్పుడు చూడండి ఎంతోమంది చేస్తున్నారు. ఒక్కళ్ళు చేసినా పర్వాలేదు. వాళ్ళు చేశారు నేనెందుకు చేయలేను అని మీకు అనిపించాలి. అసలు చేయనటువంటి వారు ఎవరు? ఈ చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ తప్పకుండా రాయండి. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ చార్ట్‌ని ఇప్పుడైనా కానీ దాన్ని ఫోటో తీసుకోండి. లేకపోతే నోట్‌బుక్ పైన రాసుకోండి. ప్రతిరోజు ఆ చార్ట్‌నే మీరు ఫాలో అవ్వాలి. ఒక గంట కన్నా ఎక్కువ వేస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ అర్హులు. ఏంటి అంటే పూర్తి మురళిని విజువలైజ్ చేయాలి. దానికి ఎంత టైం తీసుకుంటారో మనకనవసరం. పూర్తి మురళిని విజువలైజ్ చేయాలి. కళ్ళతో చూడాలి. ఎలా చేయాలి ప్రాక్టీసు? ఒక లైన్ చదవాలి. కళ్ళు మూసుకోండి. ఈరోజు మనం తీసుకున్నటువంటి స్వమానాలు మళ్ళీ గుర్తు చేసుకుందాం. నేను అర్జునుడను, నేను ఆకర్షణమూర్తుడను, నేను అవ్యక్త ఫరిష్తాను, నేను అవతరించిన ఆత్మను, తర్వాత నేను అష్టశక్తిధారి ఇష్టదేవి ఆత్మను. నాకు వాళ్ళు కావాలి హెల్ప్‌కి, వీళ్ళు కావాలి హెల్ప్‌కి. ఒక్కదాన్నే ఎంతని చెయ్యను? 8 చేతులున్నాయి గదా! 8 చేతులను ఉపయోగించాలి అని అనుకోవాలి. ఇది స్వమానం యొక్క ప్రాక్టీస్. ఆ తర్వాత వికారాలు, రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారిని సంహరించాలి. తర్వాత శక్తులు అంటేనే వివాహం ఎవరితో చేసుకుంటున్నారు? బాబాతో. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ చూసుకోవడం కాదు. ఒకే ఒక శివుని అర్ధాంగని. శివుడే ప్రాణం, శివుడి యొక్క శక్తి, శివుడి యొక్క ఏ శక్తి ఉందో వారే నేను దుర్గను. ఇలా స్వమానం తీసుకోవాలి. వాస్తవంగా నేనే దుర్గను, నేనేం చేస్తున్నాను? రాక్షసుడిగా ఈ యూట్యూబ్, ఇన్స్టా, రీల్స్ టైం వేస్ట్ చేస్తున్నటువంటి ప్రతి దాన్ని రాక్షసుని రూపంలో చూడండి. ఒక్కటే ఒక్క సంహారం. ఇంకంతే, ఫినిష్. ఇది స్వమానాభ్యాసం. ఇలా యోగ ప్రయోగం చేయండి. ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఒకరోజు ఒక సాధువు గురించి ఇలా వింటాడు. అతను ఎప్పుడు మౌనంగా ఉంటాడంట. అతను ఎప్పుడు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరట. ఎప్పుడు కూడా మౌనంగా కూర్చొని ఉంటాడు. అయితే ఈ వ్యక్తికి అతని దగ్గర చాలా జ్ఞానముందనే విషయం తెలుసు. అందుకని వారి దగ్గరికి వెళ్ళి, మీరు నాకు జ్ఞానాన్నివ్వండి అని అడుగుతారు. ఇది టిబెట్ యొక్క కథ. మీరు నన్ను శిష్యునిగా చేసుకోండి. ఎలాగైనా సరే నేను మీ నుంచి జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ సాధువు అంటారు, నా దగ్గరేముందయ్యా వినడానికి, జ్ఞానం అంటూ ఏమీ లేదు అని అంటాడు. అయినా కానీ ఈ వ్యక్తి ఆగడు. నాకు తెలుసు మీ దగ్గర జీవితం యొక్క రహస్యం ఉంది. కొన్ని విషయాలు ఎలా తెలుసంటే మీకు కొన్ని గుప్తమైనవి, ఎవరికీ తెలియనటువంటివి మీ దగ్గర ఉన్నాయి అనంటే ఆ స్వామీజీ అంటారు, లేదు లేదు నా దగ్గర అలాంటి రహస్యాలంటూ ఏమీ లేవయ్యా అని అంటాడు. లేదు మీరు నన్ను ఒక శిష్యునిగా చేసుకోండి, ఒక చిన్న మంత్రాన్నైనా ఇవ్వండి. అయితే టిబ్బెట్ యొక్క కథ కదా, అందుకని ఇక చేసేదేమీ లేక సన్యాసి ఏమంటాడంటే టిబ్బెట్కి సంబంధించినటువంటి ఒక ప్రచురితమైన ఒక మంత్రాన్ని తెలియజేస్తాడు. ఓం అని పద్మేయం. ఇది చాలా కామన్ మంత్రం. ఈ మంత్రాన్ని తీసుకోమని చెప్తారు. ఆ వ్యక్తి అంటాడు, ఈ మంత్రం అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు కదా, ఇందులో రహస్యమేముంది? చిన్నతనం నుంచి వింటూ వచ్చాను. ఇది కాదు, నాకు వేరే మంత్రం, మంచి మంత్రం చెప్పండి, బుద్ధిస్ట్ మంత్రం ఏదన్నా చెప్పండి అని అంటారు. ఆ సాధువు అంటారు, మంత్రమైతే ఇదే, కానీ దీనితో పాటు ఒక చిన్న షరతు. ఏంటి అంటే ఈ మంత్రం చెప్పిస్తున్నంతసేపు కోతిని మాత్రం గుర్తు చేసుకోకండి అని. ఆ వ్యక్తి అంటాడు, కోతికి నాకు అసలు సంబంధమే లేదు, కోతిని నేనెప్పుడు చూసింది కూడా లేదు, ఇదేం పెద్ద నాకు అడ్డు రాదు అని అంటారు. అయితే మళ్ళీ ఆ స్వామీజీ గుర్తు చేపిస్తారు, నువ్వు మంత్రం చెప్పిస్తున్నంతసేపు కోతి అనేది నీకు గుర్తుకు రాకూడదు అని. సరే అని అంటారు. ఆజ్ఞను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్తూ వెళ్తూ మెట్లు దిగుతూ ఉంటారంతే. ఇంతలోనే కోతి కనిపిస్తుంది. ఇంటికెళ్తే కోతే కనిపిస్తుంది. స్వప్నంలో కోతి కనిపిస్తుంది. ఉదయం లేచి ధ్యానం చేద్దాము అని అనుకుంటారు. ఉదయం లేచినంతసేపు కోతి కనిపిస్తుంది. స్నానం చేస్తున్నంతసేపు పైనుంచి కోతి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ధ్యానం చేసేందుకు కూర్చుంటే కోతి కనిపిస్తూ ఉంటుంది. కోతి 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 తప్ప ఏమీ కనిపించదు. ఆ వ్యక్తి అంటాడు, అసలు ఇప్పటిదాకా నేను కోతిని చూడలేదు, కోతిని నేను ఎప్పుడు పాలించింది లేదు, ఎప్పుడు కూడా కోతితో స్నేహం చేసింది లేదు, కోతి ఎందుకు నాకు గుర్తొస్తుంది? లేదు నేను సరిగ్గా చేయడం లేదేమో అని చెప్పి సరిగ్గా కూర్చుని చెయ్యాలి అనుకుని కూర్చుని సాధన చేస్తూ ఉంటే మళ్ళీ కోతి 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 గుర్తొస్తూ ఉంటుంది. సాయంత్రానికి పిచ్చోడ అయిపోతాడు. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, నాకు నీ మంత్రం వద్దు, నీ కోతి వద్దు, ఈ జన్మకి ఈ కోతి నన్ను వదులుతుందో లేదో కూడా నాకు తెలీదు అనుకుంటూ వెళ్ళిపోతాడు. చూడండి, ఇది మనస్సు యొక్క స్వభావం.
మన మనస్సుకి ఇది చెయ్యొద్దు అని అంటే అదే తప్పకుండా చేస్తుంది. అందుకనే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యోగ ప్రయోగం గౌరీ శంకర్ మెడిటేషన్. మౌంట్ ఆబు, మౌంట్ ఎవరెస్ట్లో మనం చేస్తున్నటువంటి మెడిటేషన్. ఇలా థర్డ్ ఐ మెడిటేషన్, ఏ పేరు కావాలంటే ఆ పేరుని పెట్టండి. రోజంతా కూడా మన మనసుని ఎక్కడ కేంద్రీకృతం చేయాలి? భృకుటి మధ్య స్థానంలో. ఒకటే, నేను ఆత్మని కాదు అని ప్రాక్టీస్ చేయండి. ఆత్మను అనేటువంటి ఏ సంకల్పం మనం అసలు తీసుకుని రావద్దు. ఇప్పుడు ఒక చిన్న మ్యూజిక్ని పెట్టడం జరుగుతుంది. ఆ మ్యూజిక్ని వింటున్నంతసేపు ఓం మాని పద్మేహం అంటున్నంతసేపు మీరు గుర్తు చేసుకోవాల్సిందేంటి అంటే నేను ఆత్మని కాదు. మీరు భృకుటి మధ్య స్థానంలో మనసును ఏకాగ్రం చేయండి. రోజంతా మీకు వీలైనంతసేపు మెడిటేషన్ మ్యూజిక్ని పెట్టుకోండి. ఆత్మ మరియు ఆత్మకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని మనం గుర్తు చేసుకోవద్దు. ఏ స్వమానం కూడా ప్రాక్టీస్ చేయొద్దు. అలా కొంచెం సేపు కేటాయించి కూర్చోండి. ఆత్మని విజువలైజ్ చూడొద్దు, సంకల్పం చెయ్యొద్దు, భావన కూడా వద్దు. నా నుంచి కిరణాలు వ్యాపిస్తున్నాయి ఇలా కూడా మీరు ఆలోచించవద్దు. అసలు కిరణాలు నాట్ అలౌడ్. పరంధామం సూక్ష్మవతనానికైతే అసలు వెళ్ళనే వెళ్ళొద్దు. ఇతరులని ఆత్మగా చూడడం అనేది కూడా బంద్. ఎందుకంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఇది 2 నిమిషాలు ఈ అభ్యాసం చేద్దాము. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆత్మను అసలు గుర్తు చేయొద్దు. ప్రాక్టీస్ చేయండి. ఈ విషయాన్ని మనం రోజు మొత్తంలో ఒక 24 మినిట్స్ చేద్దాం. కేవలం భృకుటి పైన ఏకాగ్రం చేయండి. ఈరోజుటి మురళీలోని హెడ్డింగ్, మొట్టమొదట ఎక్కడికి చేరుకుంటారు? శాంతి స్తంభానికి. శాంతి స్తంభం పైన నేను లైట్ హౌస్ను, స్వయాన్ని శాంతి స్తంభం దగ్గర కూర్చున్నట్టు చూడండి. ఆలోచించండి, మీరు ఒక లైట్ హౌస్గా ఉన్నట్లు చూడండి. లైట్ హౌస్ ఎక్కడుంటుంది? సముద్రం ఉంటుందనుకోండి, నావ ప్రయాణం చేస్తుంది. అక్కడ లైట్ హౌస్గా నేను నుంచొని ఉన్నాను అని. మరొక విషయం ఏంటి అంటే, మురళీలో చాలా విషయాలు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. కానీ మనం కీ పాయింట్స్ వరకు మాత్రమే మనం ఆలోచించాలి. ఉదాహరణకి స్వదర్శన చక్రధారిగా కావాలి, లైట్ హౌస్గా కావాలి, ఆత్మగా భావించాలి, ఇందులో నిర్లక్ష్యం చేయకండి అనేటువంటి ఏదైతే ఈరోజుటి మురళీ హెడ్డింగ్ ఉందో, ఇక్కడ స్వదర్శన చక్రధారి అని వచ్చింది, లైట్ హౌస్ అని వచ్చింది. రెండిట్లో ఒకటి తీసుకోండి చాలు. శాంతి స్తంభం దగ్గరికి ఎప్పుడైతే మీరు వెళ్ళారో మీకు వరదానం లభించింది, స్వదర్శన చక్రధారి భవ. స్వదర్శన చక్రాన్ని తిప్పటం కోసం చాలా రకాల విధానాలు ఉన్నాయి. అందులో ఒక విధానం ఏంటి? పరంధామం, సూక్ష్మవతనం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర కలియుగం. ఇది ఒక స్వదర్శన చక్రం. రెండవ స్వదర్శన చక్రం ఏంటంటే, ఈ జీవితంలో బాల్యం నుంచి ఇప్పటి వరకు ఏమేం చేశాం, జన్మ ఎలాగ తీసుకున్నాం, ఏ ఊర్లో పుట్టాం, తల్లిదండ్రులు ఎవరు, సోదరులు సోదరీలు ఎవరు, మన స్కూలింగ్ ఎలా ఉంది, ఈ విధంగా సాక్షిగా అయ్యి యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే మనం జీవితాన్ని జీవించామో దాన్ని ఒకసారి చుట్టుముట్టి రావటం. మరొకటి ఏంటి అంటే, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉంది, ఇది కూడా స్వదర్శన చక్రం. మరొకటి ఏంటి అంటే, బ్రహ్మచర్యమునకు సంబంధించినటువంటి స్వదర్శన చక్రం. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మన బ్రహ్మచర్యం ఎప్పుడు, ఎలా, ఎందుకు తెగిపోయింది, బ్రేక్ అయింది, ఈ విషయాన్ని చూడొచ్చు. ఇంకొక స్వదర్శన చక్రం ఏంటి అంటే, మన సమర్పిత జీవితం యొక్క స్వదర్శన చక్రం. మరొక స్వదర్శన చక్రం అమృతవేళ యొక్క స్వదర్శన చక్రం. అనారోగ్యం యొక్క స్వదర్శన చక్రం. శరీరం యొక్క అనారోగ్యం బ్లడ్ రిపోర్ట్లో ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అలాగా, ఎప్పుడెప్పుడు నేను బలహీనునిగా అయ్యాను, ఎంత బలహీనత వచ్చింది అంటే పట్టుకొని నడవాల్సి వచ్చింది, అలా అడ్మిట్ అయ్యాం, క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమైంది, ఇలా ఒక స్వదర్శన చక్రం. రకరకాల స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండొచ్చు. సాక్షిగా అయ్యి స్వయానికి స్వయం దర్శించుకుంటూ ఉండాలి. మొదట శాంతి స్తంభం దగ్గరికి వెళ్ళారు, స్వదర్శన చక్రధారిగా కండి అనేటువంటి ఈ అభ్యాసం చేయాలి. ఇది మీ యొక్క అద్భుతమైన జీవితం. ఆ తర్వాతది ప్రశ్న, మీరు అందరికన్నా అద్భుతమైనటువంటి విద్యార్థులు ఎలా? హిస్టరీ హాల్కి వచ్చారు, హిస్టరీ హాల్కి రావడంతో చక్కటి స్టూడెంట్గా తయారవ్వండి. షూస్ వేసుకోండి, టై వేసుకోండి, ఆ చెడ్డీ ప్యాంటు గుర్తు తెచ్చుకోండి, చిన్నతనంలో వేసుకునేవారం. డైరీ, పెన్, లేకపోతే బ్యాగ్, స్కూల్ బ్యాగ్ వేసుకునేవారు కదా, టిఫిన్ బాక్స్, సైకిల్ చిన్నతనంలో మీరు వాడినట్లయితే సైకిల్ని కూడా గుర్తు చేసుకోండి. సైకిల్ని పార్క్ చేశాం, స్కూల్కి రావటం లేట్ అయిపోయింది, మాస్టర్ గారు కూర్చొని ఉన్నారు కర్ర తీసుకొని.
ఏ విధంగా లేటుగా వచ్చినటువంటి వారిని పనిష్ చేశారు. హిస్టరీ హాల్లో ప్రవేశించటంతో వండర్ఫుల్ స్టూడెంట్ లైఫ్. నేను స్టూడెంట్ని, రావడంతో బుక్స్ ఓపెన్ చేయండి, టీచర్ ఏం చెప్తారో వినండి. ఒకళ్ళు కాదు, చాలామంది టీచర్స్ ఉన్నారు. ఒక్కొక్క టీచర్ తోటి వినాలి. వీరి నుంచి నేనేం వినాలి? వీరు కూడా నాకు ఏదో నేర్పిస్తున్నారు, వారు ఇంకొకరు నేర్పిస్తున్నారు. చూడండి, ఎదురుగా ఉన్నటువంటి వారందరూ కూడా టీచర్సే. రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. హిస్టరీ హాల్ అంటేనే వండర్ఫుల్ స్టూడెంట్ లైఫ్. సూక్ష్మంగా కానీ స్థూల రూపంలో కానీ మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో మీరు ఒక స్టూడెంట్గా చూసుకోవాలి. తర్వాత బాబా రూమ్లోకి రండి. ధారణలోని ఫస్ట్ పాయింట్, ధనం యొక్క స్మరణ చేస్తూ ఉండాలి ఏకాంతంలో ఉంటూ. తర్వాత రెండవ పాయింట్, బాబా సమానంగా మాస్టర్ జ్ఞాన సాకారులుగా అయ్యి అందరికీ, తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞాన సాకారులుగా అయ్యి అందరినీ స్వదర్శన చక్రధారిగా తయారు చేయాలి. లైట్ హౌస్గా కావాలి. భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ కోసం ఆత్మిక టీచర్గా అయ్యి తప్పకుండా కావాలి. ఇక్కడ ఆత్మిక టీచర్గా కావాలి అనేటువంటి అభ్యాసం చేయాలి. తర్వాత మధుబన్న యొక్క కోర్ట్ యార్డ్లో సంగమ యుగం యొక్క టాప్ పాయింట్, త్రికాలదర్శిగా అయ్యి మొత్తం చూస్తూ ఉండాలి. ఆది మధ్య అంతం అన్నింటిని చాలా స్పష్టంగా చూడాలి. మధుబన్ కోడియాడ్ ఏంటి అంటే త్రికాలదర్శి, మాస్టర్, నాలెడ్జ్ఫుల్. మధుబన్ యొక్క ఆంగణం ఒక పెద్ద ఎత్తైన పర్వతంగా మారిపోయినట్టు చూడాలి. ఆ తర్వాత రిసెప్షన్, ఓం శాంతి భవన్ యొక్క రిసెప్షన్లో ప్రతి సమయం అంతిమ గడియ ఈ స్మృతిలో ఎవరు రెడీగా కండి అని ఉంది. అంటే ఈ హాల్ ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే ఎవరు రెడీగా కావటం కోసం ఇది అంతిమ గడియ. ఇప్పుడు ఎంత అయింది? ఒక 5 మినిట్స్లో నేను ప్రాణాన్ని వదిలేస్తాను, క్లాస్ కథం, నేను సమాప్తం అని ఇప్పటి నుంచే అలా ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు ఈ 6 పాయింట్స్ అయ్యాయి. హిస్టరీ హాల్లో ఏం చెయ్యాలి అని తెలుసుకున్నాము. చూడకుండా చెప్పాలి, నేను స్టూడెంట్ లైఫ్ జీవిస్తున్నాను, వండర్ఫుల్ స్టూడెంట్ లైఫ్. తర్వాత ఆంగణంలోకి వచ్చి ఆంగణం హైట్ ఎలా అయిపోయింది? ఒక టాప్ పాయింట్గా అయిపోయింది, ఎత్తైన పర్వతంలా అయిపోయింది. ఆ టాప్ పాయింట్ మీద కూర్చొని నేను మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యి త్రికాలదర్శిగా అయ్యి అన్నీ చూస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాని పరిణామం కూడా కనిపిస్తుంది. ఈరోజు టైం వేస్ట్ అయిపోయింది, కానీ దాని పరిణామం ఎలా ఉంది? ఇది చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది. ఎవరైతే తమ సమయాన్ని సఫలం చేసుకుంటున్నారో వారు ముందుకెళ్తూ ఉన్నారు. వేస్ట్ చేసినటువంటి నేను ఎక్కడున్నాను అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. తర్వాత శాంతి స్తంభం దగ్గర ఎలా ఉండాలనుకున్నాం? లైట్ హౌస్గా అయ్యి ఉండాలి. స్వదర్శన చక్రధారి భవ అనేటువంటి వరదానం కూడా లభించింది. రకరకాల చక్రాలను చూస్తూ ఉండాలి. బ్రహ్మచర్యం, అమృతవేళ, కర్మయోగం, సంబంధాల యొక్క చక్రం, అన్ని రకాల చక్రాలను మీరు అక్కడ కూర్చొని సాక్షిగా చూస్తూ ఉండాలి. తర్వాత కుటీరంలో ఏం చేస్తారు? ఆత్మిక టీచర్గా కావాలి. బాబా రూమ్లో ఎలా కావాలి? ఏకాంతంలో కూర్చొని జ్ఞాన చింతన మననం చేస్తూ ఉన్నట్టు. తర్వాత ఓం శాంతి భవన్ యొక్క రిసెప్షన్లో ఎవరు రెడీగా అయ్యి క్లాస్ సమాప్తం అవ్వడంతో నేను కూడా సమాప్తం, అంతిమ గడియ అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏదైతే గడియలున్నాయో ఇవి నా అంతిమ శ్వాస అని అనుకోవాలి. ఇక లాస్ట్ అయితే ఒక విషయం ఏంటి అంటే మధుబనానికి రానటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండుండొచ్చు, లేకపోతే మధుబనం గురించి తెలిసినటువంటి వారు కొద్దిమందే ఉండొచ్చు. ఏవైతే మనం హ్యాంగర్స్ తయారు చేసామో అవి వారికి సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వారికి ఈ ఏవైతే హ్యాంగర్స్ తయారు చేసామో స్పష్టంగా అవి తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. అందుకని అలాంటి సమయంలో మీరు మీ ఇంటికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్ని తీసుకుని హ్యాంగర్స్గా తయారు చేసుకుంటే సరిపోతుంది. మీ సెంటర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే గార్డెన్ అయినా అయి ఉండొచ్చు. మీకు సంబంధించినటువంటి 7 హ్యాంగర్స్ని తయారు చేసుకోండి. ఒక అక్కయ్య అయితే ఉత్తరం రాసి పంపించారు, నేను నా హ్యాంగర్స్ని తయారు చేసుకున్నాను అని. నా ఆఫీస్, నా రూమ్, నా కిచెన్, ఈ విధంగా మీకు ఫెమిలియర్ ప్లేసెస్ ఏవైతే అనిపిస్తూ ఉంటాయో వాటిని హ్యాంగర్స్గా తయారు చేసుకోవాలి. దానికి ఈ పాయింట్స్ని వేలాడదీస్తూ ఉండాలి. ఇవి అమూర్తిగా ఉన్నటువంటి విషయాలు, వాటికి ఒక మూర్తిని ఇవ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు ఓం శాంతి భవన హాల్లోకి రండి. దానిలో కూడా కొన్ని హ్యాంగర్స్ని తయారు చేద్దాం. ఆ హ్యాంగర్స్ని మీరే తయారు చేసుకోండి. మురళి చదువుతున్నంతసేపు కొంత పాయింట్స్ని స్టేజ్ మీద వేయండి. అంటే సత్వయుగానికి సంబంధించినటువంటి ఏదైతే చిత్రాలు ఉన్నాయో దానికి సంబంధించిన విషయాలు అక్కడ వేయండి. అన్నయ్యల వైపు, అక్కయ్యల వైపు కొన్ని విషయాలను మీరు పెట్టచ్చు. ఇది ఈరోజుటి మురళి. రేపటి మురళి
నేను సమర్థుడను. భగవంతుడు చూస్తున్నారు, నాలో చాలా విశేషతలున్నాయి. స్వయం పైన నిశ్చయం ఉంది. బాబా అన్నారు, డ్రామాలో సమస్య మరియు సమాధానం ఉంటుంది. సమస్య స్వరూపులుగా అయిన వారు సమాధాన స్వరూపులుగా కూడా కావాలి. వీటన్నింటికి మీరు ఎప్పటివరకైతే చిత్రాన్ని తయారు చేయరో అప్పటి వరకు అవన్నీ కూడా మన బుద్ధిలో గుర్తుండవు. బాబా ఈ మురళీలో చెప్పారు, వెరైటీ సంస్కారాలను అర్థం చేసుకొని నాలెడ్జ్ఫుల్గా అయ్యి నడవాలి, నిర్వర్తించాలి. మరొక టెక్నిక్ని ఇక్కడ మనం చూద్దాము. ఏదైతే పెద్ద మహావాక్యం ఉంటుందో కట్ ద ఐస్, ఈ టెక్నిక్ని బ్రేక్ ద ఐస్ ఆర్ కట్ ద ఐస్ అని అంటారు. అంటే ముక్కలు ముక్కలు చేయాలి. ఈ వాక్యం ఎంత పెద్దది, ఒక వాక్యం ఎంత పెద్దగా ఉంటుంది, దాన్ని కట్ చేయాలి. తమ డైరీలో రాసుకోండి వెరైటీ సంస్కారాలు అని. రెండవదేంటి, నాలెడ్జ్ఫుల్గా కావాలి అన్నారు. ఒక బాక్స్లో రాసుకోండి నాలెడ్జ్ఫుల్. మూడవది నడవటం, నిర్వర్తించటం. ఇదంతా ఏంటి అంటే సక్సెస్ఫుల్ స్టేజ్. ముక్కలు చేయాలి. ఒక పెద్ద మహావాక్యానికి కట్ ద ఐస్, బ్రేక్ ద ఐస్ చేయాలి. ముక్కలు ముక్కలు చేయాలి, అప్పుడు గుర్తుంటుంది. బుద్ధిని ఎప్పుడు కూడా బిజీగా ఉంచాలి. దేనిలో అంటే జ్ఞానంలో. లేనట్లయితే బుద్ధి అటు ఇటు వెళుతూ ఉంటుంది, వ్యర్థ చింతన చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది. అందుకని ఇక్కడ సక్సెస్ఫుల్గా ఎవరుంటారు? మొట్టమొదట వెరైటీ సంస్కారాలను కలుపుకుంటూ నడవాలి. దీనికోసం మీరు ఒక ఫ్లో చార్ట్ తయారు చేయొచ్చు, రకరకాల షేప్స్ తయారు చేయొచ్చు. చాలామంది అంటారు, మీకు ఎన్ని పాయింట్స్ గుర్తున్నాయండి అని. అసలు గుర్తుండడం గుర్తుండకపోవడం అంటూ ఏమీ లేదు. 2 టైప్స్ ఆఫ్ మెమరీ ఉంటుంది. ఒకటి ట్రైన్డ్, మరొకటి అన్‌ట్రైన్డ్. కొందరు ట్రైనింగ్ తీసుకుంటారు, కొందరు ట్రైనింగ్ తీసుకోరు. ఒకరు మహనీయులు, మరొకరు మహనీయులు కాదు, అలా ఏమీ లేదు. కొత్త కొత్త షేప్స్ యొక్క చార్ట్స్ తయారు చేసుకోండి, ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి. 4వది డ్రామా. అందులో కూడా ఈ పాయింట్స్ని వేస్తూ ఉండాలి. విదేశీయుల కోసం బాబా చెప్పారు, విదేశీయులని ఒక పక్కన పెట్టండి. కుమారీల కోసం బాబా ఏం చెప్పారు, అవన్నిటినీ కూడా మీరు పిక్చర్స్ చూస్తూ ఉండాలి. అయితే బఫరింగ్ జోన్ గురించి చర్చించుకుందాము. ఎవరైతే 1 గంట కన్నా ఎక్కువ టైంని వేస్ట్ చేశారో పూర్తి మురళాన్ని బఫరింగ్ జోన్లో చూద్దాం. బఫరింగ్ జోన్లో ఎవరైతే 1 గంట కన్నా కూడా ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేసి ఉంటారో అటువంటి వారు ఈరోజు పనిష్మెంట్ తీసుకోవాలి. పూర్తి మురళిని గుర్తుపెట్టుకోవాలి, పూర్తి మురళిని విజువలైజ్ చేసుకోవాలి. ఇది కష్టమేమీ కాదు, చాలా చాలా సహజం. ఇప్పుడు మనం స్వమానం ప్రాక్టీస్ చేద్దామా? నేను ఆత్మని కాదు. రోజంతా కూడా మీ ఫోకస్ అంతా కూడా బ్రుకుటి మధ్య స్థానం ఉండాలి. మీకు ఆత్మ అని గుర్తొస్తున్నప్పుడల్లా నేను ఆత్మని కాదు కాదు అని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పరంధామం కనిపిస్తుంది, దాన్ని కూడా పక్కన పెట్టాలి. కానీ ఫోకస్ మాత్రం బ్రుకుటి మధ్య స్థానాల్లోనే చూడాలి. బాబా చూస్తున్నారు, బాబా వినిపిస్తున్నారు అని కూడా వద్దు. లైట్ వద్దు, ట్రాన్స్లైట్ వద్దు, బాబా పాట వద్దు, ఏమీ వద్దు. కానీ ఫోకస్ మాత్రం బ్రుకుటి మధ్య స్థానంలో. ఓం శాంతి. केवल भ्रुकुटी पर केंद्रित। ओम शांति।
की धारा है धारा जो देती दुखों से किनारा। मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। भूले जीवन में हो जाए शिव बाबा मुरली में समझाए। भूले जीवन में हो जाए शिव बाबा मुरली में समझाए। तुम्हें देवता बनना है प्यारा, देखो गलती न करना दोबारा। मुरली अमृत की धारा है धारा जो देती दुखों से